సో ఇండియాలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసెస్ ఉన్నాయి కదా. సో చాలా కేసెస్ ఇండియా అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నీరవ్ మోడీ, అతను ఎవరు, కింగ్ ఫిషర్, విజయ్ మాల్యా, వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. రైట్. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 7, 8, 10 ఈ కేసులు కనపడుతుంటాయి. సో అమెరికాలో ఇప్పుడు అదాని ఇష్యూని చూస్తే ఎంత గ్రావిటీ ఉంది ఆ కేసు కంటే? అదాని అక్కడ వాళ్ళు అంత పెద్ద అటెన్షన్ లేదు అక్కడ. మీరు అనుకుంటారు ఈ మధ్యలో కొద్దిగా మా ఢిల్లీ చుట్టాలతోటి కొద్దిగా వాళ్ళు బీజేపీ లింక్డ్ పీపుల్ వాళ్ళతో మాట్లాడితే రాహుల్ గాంధీ పోయి ఆడ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు. అది వెరీ పెద్ద జోక్. అది దట్ ఈస్ వెరీ ఫనీ. నిన్న ఒకవేళ రాహుల్ గాంధీ కనుక ఇబ్బంది చేసి ఉంటే ఇప్పుడు జో బైడెన్ కొడుకును 10 ఏళ్ళు లోపలికి వేసే ఛాన్స్ ఉంది, పోతాడు. హంటర్ బైడెన్ అతని ట్రయల్ అవుతుంది ఇప్పుడు, కన్విక్షన్ ఇప్పుడు ఉంది. మన రాహుల్ గాంధీ చెప్పి మన రాహుల్ గాంధీ చెప్పి నిడిపించుకోవాలన్నా? ట్రంప్ పైన కూడా కేసు ఏమన్నా? అంటే ట్రంప్ అంటే అపోజిషన్ లో ఉంది అనుకున్నా. జో బైడెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ 2 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒకటేమో గన్ ఏమో కొద్దిగా అది ఈజీగానే ఉంది, ప్రొబేషన్ తో బయటపడతాడు, పెద్ద ఉండదు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సేమ్ ఫైనాన్షియల్ వయలేషన్స్ ఉన్నాయి. అతను ఈజ్ వెరీ గుడ్ ఛాన్స్ దట్ ఈస్ గోయింగ్ టు గో టు జైల్. అయితే దానికి కూడా వాళ్ళు ఏం చేస్తానంటే, ఒకవేళ బైడెన్ కనుక ఉన్నప్పుడు కనుక కన్విక్ట్ అయితే, సిన్స్ ఇట్స్ ఎ ఫెడరల్ క్రైమ్, హీ కెన్ పార్డన్ దట్ గై. క్షమించొచ్చు ఆయన. దానికి తర్వాత చేస్తాను అన్నట్టు. సో అక్కడ ఈ ఇన్ఫ్లుయెన్సులు నడవే, అక్కడ నడిచాయని కూడా తప్పు. ఓకే. సో ఇప్పుడు అదానిని కాపాడడం కోసం నరేంద్ర మోదీ గారు ట్రంప్తో మాట్లాడేస్తారు, వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. లేదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి మాత్రం అలో చేయకపోవచ్చు, ఇక్కడ ఏమన్నా అదేమైనా చేయొచ్చు అంతే. అక్కడ ట్రంప్ దాన్ని పెద్దగా ఎన్ఫోర్స్మెంట్ కొద్దిగా ప్రెజర్ పెట్టుకుంటే ఏమైనా ఆపే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని అక్కడ పోయి కోర్టులో పోయి జడ్జిను కానీ ప్రాసిక్యూటర్ను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇట్స్ అ బిగ్ క్రైమ్. సో అక్కడ భారత హై కమిషనర్కి నోటీసులు ఇస్తారు. సో ఆయన ఆ నోటీసులని డిలే చేయడానికి సంబంధించి ఆయన దగ్గర ఉన్న పాసిబిలిటీస్ ఏముంటాయి? సో అమెరికా ఏ రకమైన ప్రెజర్ ఆయన పైన పెట్టడానికి సంబంధించిన అవకాశం అది చూడాలండి. పొలిటికల్ ప్రెజర్ ఎంత ఉంటుందని చూడాలి. వాళ్ళు నార్మల్గా పాస్ చేస్తారు ఇక్కడికి, ఏది హై కమిషన్ వాళ్ళు రొటీన్గా పాస్ చేసి పోసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఎగ్జిక్యూట్ చేసిన వీళ్ళు టెక్నికల్ ఆబ్జెక్షన్స్ పెట్టి ఇది పొలిటికల్ వ్యాండేటా, ఇది యాక్చువల్గా క్రైమ్ కాదు అని వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి దే కెన్ స్టాల్ ఇట్ ఫర్ ఎ వైల్ ఆర్ మేబీ స్టాల్ ఇట్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అవునా, అలా ఉన్నాయా? అంత ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంత డిలే చేయడానికి సంబంధించిన అవకాశం నాకు ఎగ్జాక్ట్ కేస్ డీటెయిల్స్ తెలియదు, కానీ డిలే చేసే ఛాన్స్ ఉంటుందండి. ఎస్పెషల్లీ మన దగ్గర ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగున్న వాళ్ళు, తర్వాత లాయర్లు మంచి లాయర్లు పెట్టుకునే వాళ్ళు, దే కెన్ డిలే ఇట్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, రెండు ఉండాలి, పొలిటికల్ లీగల్ డబ్బులు పెట్టడానికి రెడీ ఉంటే దే కెన్ డిలే ఇట్ ఫర్ వైల్. బట్ అతను మాత్రం అమెరికా వెళ్ళలేడు. అమెరికా కాదు, అసలు ఈ దేశం వదిలి పెట్టాలంటే కష్టపడాలండి. ఈ దేశం వదిలిపెట్టాలి, ఎందుకంటే వేరే దేశాల్లో కూడా పట్టుకుంటారు. ఇంటర్పోల్ అంటారు కదా, ఇంటర్పోల్ ఏంటి, దాని యాక్ట్ ఏంటి? ఇంటర్పోల్ అంటే ఇప్పుడు ఈ మొత్తం ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో, దట్ మా క్రిమినల్ మీరు వెనక కీయాలి, మీ క్రిమినల్ మీరు వెనక కీయాలన్నది, దానికి ఒక ఇంటర్పోల్ ఏజెన్సీ అని ఉందన్నట్టు. ఆ ఏజెన్సీలో రిపోర్ట్ చేస్తారు చిన్న ఇష్యూస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్యాభర్త ఉంటుంది, భార్యాభర్త డైవర్స్ అయిపోద్ది, ఆ భార్య పిల్లని తీసుకొని వచ్చేసింది అనుకోండి, అది అబ్డక్షన్ కిందకి వస్తుంది అన్నట్టు. అవన్నీ కూడా ఇంటర్పోల్కి పోతాయి. ఇంటర్పోల్ పోతే నోటీస్ ఇస్తారన్నట్టు, ఈ అమ్మాయి ఎక్కడ పోయినా ఆమెను అరెస్ట్ చేసి పట్టుకురామని చెప్పి నోటీస్ ఇస్తారు. సో యాజ్ ఫర్ యూ అదాని ఇప్పుడు ఇండియా దాటలేడు, ఇంకా రాలేదు, ఇంకా అరెస్ట్ వస్తాయి. ఇన్ కేస్ వెరీ కష్టం. అంటే ఇప్పుడు కొన్ని ఇండియా ఇన్ఫ్లుయెన్స్ చేసే కంట్రీస్ ఉంటాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్ ఉంటుంది అనుకోండి, అందులో భూటాన్ మే లిజన్ టు India, Modi may not follow the US directions. Most of the countries will follow the US directions. So అటువంటి కంట్రీస్ ఏమైనా విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ యూరోప్ అటువంటి పోయింది అనుకోండి అరెస్ట్ చేస్తారు, కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే, అదాని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే ఇదేనా స్టేజ్? ఈ స్టేజ్ తర్వాత స్టేజ్లో కాంప్రమైజ్ లేదు, అక్కడ ఈ స్టేజ్లో కాదు కాంప్రమైజ్ అయ్యేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ కాంప్రమైజ్ అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర పోతాం కదా మేము, పోయేటప్పుడు మొత్తం మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. ఓకే, ఒప్పుకున్న తర్వాత నాయన తప్పు చేసిండ్రా నాయన, నాకు 20 ఏళ్ళు కాదు, ఏదో తక్కువ శిక్ష అని వాడు అంటాడు అన్నట్టు. అది వన్ ఆఫ్ ద థింగ్. ఇంకోటి ఏంటంటే, నేను తప్పు చేసినా కానీ వాళ్ళు ఎక్కువ తప్పు చేసిండ్రు, వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా, నా ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తా. దీస్ ఆర్ ద వే కాంప్రమైజెస్ హ్యాపెన్.
సో దీంట్లో ఇంకా వాళ్ళు ఎవరు ఈయన తప్ప ఇంకెవరు లేరు, దీనిపైన ఎవరు లేరు కదా. ఈయన పైన ఎవరు లేరు, నేను కింద ఉన్నారు కదా, 7 కింద వాళ్ళు మంది చెప్పొచ్చు, కింద వాళ్ళు అదాని పేరు చెప్పొచ్చు. కింద వాళ్ళు అదని పేరు చెప్పొచ్చు. అదానినే కాంప్రమైజ్ అవ్వాలంటే ఆయన ఎక్కడికి వెళ్ళాల్సిందే, అమెరికా. ఎలా అమెరికా పోవాలి, ఇక్కడ నుండి కాంప్రమైజ్ వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒప్పుకోరు. కంపెనీ వైపు నుంచి కంపెనీకి సంబంధించిన మిగతా వాళ్ళంతా పోయి కాంప్రమైజ్ అయ్యి మొత్తం గ్రూప్ గా మేము కాంప్రమైజ్ అవుతున్నాం అంటే లేదు, ఓకే, జడ్జి ఒప్పుకోడు, ఫిజికల్ గా ఆయన వెళ్ళాల్సిందే, ఫిజికల్ వెళ్ళాల్సిందే కాంప్రమైజ్. ఓకే.